టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఇంతకుముందు ఎపిసోడ్లో మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలను ఎపిసోడ్ 1గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కొన్ని అంతర్జాతీయ అంశాలు, వాటితో పాటు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం దాన్ని అప్రోచ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనము ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏ పోటీ పరీక్షల్లో అయినా. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనము దీన్ని విడివిడి విభాగాలుగా విభజించుకున్నట్టయితే, అంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, అంటే ఇతివృత్తాలు, ఆ ఇతివృత్తాల యొక్క ముఖ్య ఉద్దేశము, ఇంకేమైనా క్రీడలు ఉన్నాయా, క్రీడాపరమైన అంశాలు, అవార్డులు, ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది, రివిజన్ చేయడం కూడా అంతే ఈజీ అవుతుంది. అదేవిధంగా ఇలా కరెంట్ అఫైర్స్ చదువుతూ, అంటే ఇలా విడివిడి విభాగాలుగా కరెంట్ అఫైర్స్ చదువుతూ వాటితో పాటుగా డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అన్నట్టుగా చదవాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనుకోండి, ఇప్పుడు ఏది జరుగుతుంది ప్రస్తుతము దానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవడం, లేదా దానికి సంబంధించిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన అంశం ఇంతకుముందు జరుగుంటే దాన్ని గురించి చదివినట్టయితే అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందకి కన్సిడర్ చేస్తుంది. ఇలా కరెంట్ అఫైర్స్ని విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ మరియు వాటిని డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేస్తూ చదివినట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ఎక్సైజ్ మిత్రశక్తి. సో ఎక్సైజ్ మిత్రశక్తి ఇంతకుముందే చెప్పానండి, మనం గత ఎపిసోడ్లో చాలాసార్లు ఈ ఆపరేషన్స్ కానీ, విన్యాసాలు కానీ, ఎక్సైజ్ కానీ చూస్తుంటాం. అంటే మిలిటరీ విన్యాసాలు కానీ, నేవీ విన్యాసాలు కానీ, వాయు విన్యాసాలు కానీ, వాటికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది, ఏ దేశాల మధ్యలో జరిగింది, ఎన్నో ఎడిషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం సూర్యకిరణ్ అని చెప్పి, భారతదేశం మరియు నేపాల్ మధ్య జరిగినటువంటి విన్యాసాలు అని చెప్పి. అవి ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో. ఇంకోటి ఏంటి, ఆస్ట్రో హింద్ అని చెప్పి ఎక్సైజ్ చెప్పాను, సెకండ్ ఎడిషన్. అవి ఎక్కడ జరిగాయని చెప్పాను? పర్త్లో జరిగాయని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఎక్సైజ్ మిత్ర శక్తి. సో ఎక్సైజ్ మిత్ర శక్తి ఎన్నో ఎడిషన్, ఎక్కడ జరిగింది, ఏ దేశాలు పార్టిసిపేట్ చేశాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో ఇలాంటి ఎక్సైజ్ కంపల్సరీ బిట్గా అడుగుతున్నాడు. అంటే ఎక్సైజ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఏ దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి సైనిక విన్యాసాలను అడగొచ్చు, లేదా ఆ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయని అడగొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్సైజ్ మిత్రశక్తి అనేది ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్యలో జరుగుతున్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ శ్రీలంక మరియు భారతదేశం మధ్యలో జరుగుతున్నది. సో ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. ఎన్నోది? 9th ఎడిషన్. ఎక్కడ జరుగుతున్నాయంటే పూణేకు దగ్గరలో ఉన్నటువంటి అవధ్లో. ఇక్కడ అవధ్లో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయంటే నవంబర్ 16th టు నవంబర్ 29th. ఎప్పటిదాకా? నవంబర్ 29th దాకా. సో ఎక్సైజ్ మిత్రశక్తి అనేది ఏ దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసాలు? భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? 16th టు 29th. ఎన్నో ఎడిషన్? 9th ఎడిషన్. ఎక్కడ జరిగాయి అంటే పూణే దగ్గరలో ఉన్నటువంటి అవధ్ అనే ప్రాంతంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్లో కంపల్సరీ అడిగే బిట్ ఇది. నెక్స్ట్ అంశం, భారత్ ఆస్ట్రేలియా 2+2 మినిస్టీరియల్ చర్చలు. సో భారత్ ఆస్ట్రేలియా మధ్య 2+2 మినిస్టీరియల్. 2+2 అంటే ఏంటి అంటే ఇద్దరు విదేశాంగ శాఖ మంత్రులు, ఇద్దరు రక్షణ శాఖ మంత్రులు కలిసి అక్కడ మీటింగ్ జరపడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని చర్చలు, ఏ విధంగా భారతదేశము మరియు ఆస్ట్రేలియా మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. సో ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎన్నోది అంటే ఇది రెండవది. సో ఏ దేశాల మధ్య జరిగింది? భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య. సో భారతదేశానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో చర్చలు జరపడం జరిగింది. సో ఆస్ట్రేలియాకు సంబంధించి భారతదేశానికి సంబంధించి 2+2
లార్జెస్ట్ మినిస్టీరియల్ చర్చలు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే భారతదేశంలోని న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎన్నోది? ఇది సెకండ్ది. ఇది సెకండ్. సో ఏ మినిస్ట్రీ పార్టిసిపేట్ చేసి అంటే విదేశాంగ శాఖ మంత్రులు, భారతదేశం మరియు ఆస్ట్రేలియాకు సంబంధించి, భారతదేశం మరియు ఆస్ట్రేలియాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రులు ఈ చర్చల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ జరిగాయి ఈ చర్చలు? న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. నెక్స్ట్ అంశం, అంతర్జాతీయ చక్కెర సంస్థ, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. సో ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి భారతదేశము చైర్మన్గా బాధ్యత నిర్వహించబోతుంది 2024 నాటికి. సో ఈ అంతర్జాతీయ చక్కెర సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే లండన్లో. ఎక్కడ? లండన్లో. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1968లో. ఎప్పుడు? 1968లో. సో అంతర్జాతీయ చక్కెర సంస్థకి అధ్యక్షత లేదా చైర్మన్ బాధ్యత తీసుకోబోతున్నటువంటి దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే భారతదేశం. సో ఇప్పుడు చదివేటప్పుడు అండి ఏదైనా సరే మ్యాటర్ చదివేటప్పుడు ఈజీ అనిపిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేసరికి అది అటెంప్ట్ చేసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ వస్తుంది. సో అలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వద్దు అంటే మనం మోడల్ పేపర్ చేయడము, టెస్ట్ సిరీస్ రాయడము, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని అటెండ్ చేయడమో చేయాలి. సో ఆ ఉద్దేశంతో మేము ఎగ్జామ్ ఈ ఎపిసోడ్స్ అయిపోయాక ఎగ్జామ్ ఓరియంటేషన్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం, గమనించగలరు. సో ఇక్కడ చూడండి, అంతర్జాతీయ చక్కెర సంస్థకు చైర్మన్గా వ్యవహరించబోతున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. అంతర్జాతీయ చక్కెర సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? లండన్లో. ఎప్పుడు స్థాపించారు దీన్ని? 1968లో. సో చక్కెర గురించి మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి చెప్పుకున్నాము. ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మరియు రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. సో ప్రపంచంలోనే ఎక్కువ వినియోగించేది ఎవరు చక్కెరని అంటే ఇండియన్స్. సో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు ఎవరు అంటే భారతదేశం. సో అంతర్జాతీయ చక్కెర సంస్థ యొక్క చైర్మన్గా నియమించబడ్డటువంటి దేశం ఏది అంటే భారతదేశం. దీని యొక్క అంతర్జాతీయ చక్కెర సంస్థ లేదా ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్లో. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే 1968లో. ఎప్పుడు? 1968లో. నెక్స్ట్ అంశం, ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం. సో AIGIF. సో ఇది ఇటీవల జరిగింది. ఎక్కడ జరిగింది, ఎప్పుడు, ఎన్నో ఎడిషన్ చూద్దాం. సో ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫోరం యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని లంకావిలో. ఎక్కడ? మలేషియాలోని లంకావిలో. ఎప్పుడు జరిగింది అంటే November 28న. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఎన్నోది? 4th ఎడిషన్. సో ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫోరం యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అనవచ్చు. ఎక్కడ జరిగింది? మలేషియాలోని లంకావిలో. ఎక్కడ? మలేషియాలోని లంకావిలో. ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఎప్పుడు జరిగింది అంటే November 28న. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రపంచంలోనే 8వ అద్భుతంగా గుర్తింపు పొందినటువంటి ఒక కట్టడము ఇటీవల వార్తలో నిలిచింది. ఏది అంటే అంగోర్ వాట్. సో ఇది ఎక్కడ ఉంది అంటే కాంబోడియాలో. ఎక్కడుంది? కాంబోడియాలో. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే కైమర్ రాజు అయినటువంటి సూర్యవర్మన్. ఎవరు? కైమర్ రాజు అయినటువంటి సూర్యవర్మన్ దీన్ని నిర్మించడం జరిగింది. ఎన్నో శతాబ్దంలో అంటే 12వ శతాబ్దంలో. ఎన్నో శతాబ్దంలో? 12వ శతాబ్దంలో. సో చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. కాంబోడియాలో ఉంటుంది. ఇటలీలోని పాంపీని అధిగమించి ప్రపంచంలోని 8వ అద్భుతంగా ఇది మారింది అని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అంగోర్ వాట్ ఎక్కడుంది అంటే కాంబోడియాలో. ఎక్కడ? కాంబోడియాలో. ఎవరు దీన్ని నిర్మించారు అంటే సూర్యవర్మన్ II. ఎవరు? సూర్యవర్మన్ II అనే రాజు దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. చాలా ఎగ్జామ్లో అడిగిన బిట్ కూడా. అతిపెద్ద హిందూ దేవాలయంగా కూడా అంటే చెప్పుకుంటారు. రీసెంట్గా దీన్ని అధిగమించి ఏసో ఒక కట్టడం జరుగుతుంది. అంగోర్ వాట్ అనేది అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది. సో ఇటలీలోని పాంపీని అధిగమించి ప్రపంచంలోని 8వ అద్భుతంగా మారింది. సూర్యవర్మన్ II దీన్ని నిర్మించారు. ఎప్పుడు? 12వ శతాబ్దంలో. నెక్స్ట్ అంశం, భారత్ బయోటెక్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ టీకా పరిశోధన కోసం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన సంతకం చేయడం జరిగింది. అంటే ఒక ఒప్పందం చేసుకుంది. అంటే భారత్ బయోటెక్ అనే సంస్థ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ టీకాల పరిశోధన కోసం దాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, సో టీకాకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఈ రెండు కూడా పంచుకోవడం జరుగుతుంది. ఇది భారత్ బయోటెక్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ. సో ఇటీవల భారత్ బయోటెక్ ఏ యూనివర్సిటీతో
ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, లేదా యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ టీకా పరిశోధన కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగచ్చు. ఏ సంస్థతో? భారత్ బయోటెక్తో. దీంతో భారత్ బయోటెక్తో. నెక్స్ట్ అంశం, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక ఆస్ట్రేలియా భారత్కు 2+2 సమావేశం గురించి చెప్పుకున్నాం. అక్కడ విదేశాంగ శాఖ మంత్రులు ప్లస్ రక్షణ శాఖ మంత్రులు. ఇక్కడ చూడండి, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం. సో ఈ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే, ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలోని జకార్తాలో. జకార్తాలో ఎక్కడుంది అది? ఇండోనేషియాలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే నవంబర్ 16th and 17th 2 days జరిగింది. ఎవరు దీంట్లో పాల్గొన్నారంటే భారతదేశం తరపున భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మ్యాక్సిమం ఇలాంటి బిట్స్ డైరెక్ట్గానే అడగొచ్చండి. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే ఇండోనేషియాలోని జకార్తాలో. జకార్తాలో. ఎన్నో ఎడిషన్ ఇది? 10th ఎడిషన్, 10వ ఎడిషన్. నెక్స్ట్ అంశం, ఢిల్లీలో ఉన్నటువంటి రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూస్తున్నట్టు ఇటీవల ఒక దేశం ప్రకటించడం జరిగింది. ఆ దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ దానికి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని ఢిల్లీలో శాశ్వతంగా మూసివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగవచ్చు అండి, ఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని మూసివేసినటువంటి దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ అంశం, భారత్ ఇటలీ మధ్య సంతకాలు. సో భారతదేశము మరియు ఇటలీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దానికి తగ్గట్టు సంతకాలు చేసుకోవడం జరిగింది. దేని గురించి అంటే మొబిలిటీ అండ్ మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై కార్మికులు, విద్యార్థుల తరలింపును సులభతరం చేయడం కోసం భారతదేశము మరియు ఇటలీ మధ్య ఒప్పందం జరిగింది. దానిపైన ఈ ఇరు దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం, ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. రెస్పాన్సిబుల్ టూరిజం, బాధ్యతాపరమైన పర్యాటక రంగం అనే మిషన్లో భాగంగా అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కానీ పర్యావరణాన్ని పరిరక్షించడం కానీ చేసినందుకు గాను UNWTO వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జాబితాలో ఒక రాష్ట్రానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే. ఆ రాష్ట్రం ఏదంటే కేరళ. ఇది కేరళ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్లో UNWTO ద్వారా గుర్తింపు పొందబడినటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు. ఏదంటే కేరళ పర్యాటకం. ఇది కేరళ టూరిజం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో కేరళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ కేరళలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? పినరయి విజయన్. సో అక్కడ గవర్నర్గా ఎవరున్నారు? మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. ఎవరు? మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్లో సక్సెస్ఫుల్గా ఉన్నందుకు గాను UNWTO, యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర పర్యాటక రంగం ఏది అంటే కేరళ టూరిజం. ఇది కేరళ పర్యాటక రంగం. నెక్స్ట్ అంశం, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారతీయులకు వీసా రహిత ప్రవేశం ప్రకటించినటువంటి దేశం ఏది ఇటీవల అంటే థాయిలాండ్. సో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, శ్రీలంక కూడా ఇచ్చింది అని చెప్పి ఇలా. సో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పించినటువంటి దేశం ఏది ఇటీవల అని అడగచ్చు. ఏదంటే థాయిలాండ్. ఇది థాయిలాండ్. నెక్స్ట్, విద్యా సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం, అంటే విద్యాపరమైన సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం భారతదేశము మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్ఏ రాసినప్పుడు కానీ లేకపోతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చండి. విద్యా సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అని అడగొచ్చు. ఏ దేశంతో? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో. నెక్స్ట్ అంశం, SBI శాఖ. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక శాఖని ఇటీవల భారతదేశం వెలుపల ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ప్రారంభించడం జరిగింది. అందుకని ఇది వార్తల్లో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే శ్రీలంకలోని ట్రింకోమాలిలో. ఎక్కడ? ట్రింకోమాలిలో. సో SBI తన శాఖను ఇటీవల ఎక్కడ ప్రారంభించింది అని అడగచ్చు. లేదా నిర్మలా సీతారామన్ SBI యొక్క శాఖను ఇటీవల భారతదేశం వెలుపల ఎక్కడ ప్రారంభించింది అని అడగచ్చు. ఎక్కడ అంటే శ్రీలంకలోని ట్రింకోమాలిలో. ఎక్కడ? ట్రింకోమాలిలో. సో SBIకి సంబంధించిన అంశం కాబట్టి దాని యొక్క హెడ్గా ఎవరున్నారు ఇప్పుడు? దినేష్ కుమార్ కారా. ఎవరు? దినేష్ కుమార్ కారా. నెక్స్ట్ అంశం, డేవిస్ కప్. సో డేవిస్ కప్ అనేది టెన్నిస్లో చాలా చాలా
పేరెన్నికగన్నది వరల్డ్ కప్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు, వరల్డ్ కప్గా కూడా దీన్ని పరిగణిస్తారు. సో ఈ డేవిస్ కప్ని గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే ఇటలీ. ఇది ఇటలీ. ఏ కంట్రీని వచ్చింది అంటే ఆస్ట్రేలియా. దీన్ని ఆస్ట్రేలియా. నెక్స్ట్ అంశం డేవిస్ కప్. డేవిస్ కప్ అనేది టెన్నిస్లో వరల్డ్ కప్ లాగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ డేవిస్ కప్ ముగియడం జరిగింది. ఎవరు విజేతగా నిలిచారంటే ఇటలీ. ఎవరు? ఇటలీ. సో 1976 తర్వాత ఆల్మోస్ట్ 47 ఇయర్స్ తర్వాత ఈ కప్పును కైవసం చేసుకోవడం జరిగింది ఇటలీ. సో ఏ దేశాన్ని ఓడించింది అంటే ఆస్ట్రేలియన్. దీన్ని ఆస్ట్రేలియన్. సో దీనికి డేవిస్ కప్ అని ఎందుకు వచ్చిందంటే అమెరికన్ టెన్నిస్ ఆటగాడు మరియు రాజకీయవేత్త అయినటువంటి జూనియర్ డ్వైట్ డేవిస్ స్థాపించినందుకు గాను దీనికి డేవిస్ కప్ అని వచ్చింది. ఎప్పుడు స్థాపించాడంటే 1900 సంవత్సరంలో. ఎప్పుడు 1900 సెంచరీలో అంటే 1900 అంటే 1900 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుండి దీన్ని డేవిస్ కప్గా దీన్ని పరిగణిస్తున్నారు. ఎక్కువ టైటిల్స్ ఇప్పటివరకు ఎవరు నెగ్గారు అంటే యుఎస్ఏ. ఎవరు? అమెరికా వాళ్ళు డేవిస్ కప్ను ఎక్కువ సార్లు నెగ్గడం జరిగింది. సో ఈ ఇయర్ డేవిస్ కప్పులో ఎవరు విజేతగా నిలిచారు అంటే ఇటలీ. ఎవరు? ఇటలీ. ఎవరిని ఓడించింది అంటే ఆస్ట్రేలియా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. క్రీడాపరంగా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని టెన్నిస్ వరల్డ్ కప్గా కూడా పరిగణిస్తారనమాట. సో డేవిస్ కప్ నెగ్గినటువంటి జట్టు ఏది అంటే ఇటలీ. ఇది ఇటలీ. రన్నరప్గా నిలిచిన జట్టు ఏది అంటే ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియా. నెక్స్ట్ అంశం భారతదేశంలోని తొలి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ను ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి అయినటువంటి శ్రీ సర్బానంద్ సోనోవాల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుండి అంటే ముంబై నుండి. ఎక్కడ నుండి? ముంబై నుండి. అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ కోస్టా సెరెనాను మొదటి ప్రయాణాన్ని ఈయన జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఎక్కడ నుండి? ముంబై నుండి. సో భారతదేశంలోని తొలి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్ని ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడి నుండి మొదలుపెట్టారంటే ముంబై నుండి. ఎవరు దీన్ని జెండా ఊపి ప్రారంభించారంటే కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అంశం అథెంటిక్ ఏఐ. సో ఈ రెండు కూడా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచాయండి డిఫరెంట్ డిక్షనరీల నుండి. సో మెరియం వెబ్స్టర్ డిక్షనరీ వచ్చేసి దాంట్లో అథెంటిక్ అనేది వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని ఉంది. అథెంటిక్ అంటే కంపల్సరీగా పర్టికులర్ పదంని గురించి మాట్లాడుకుంటాం. అథెంటికేషన్ ఏంటి అంటాం కదా. సో అలా అథెంటిక్ అనే పదానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇవ్వడం జరిగింది మెరియం వెబ్స్టర్ త్రూ. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది కాలిన్స్ డిక్షనరీ 2023 గాను. సో మెరియం వెబ్స్టర్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ పొందినటువంటి పదం ఏది అని అడగవచ్చు. ఏది అంటే అథెంటిక్. ఏది? అథెంటిక్. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించబడిన పదం ఏది అంటే ఏఐ. ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ పందుల నుండి వచ్చేది ఫ్లూ H1N2ని ఇటీవల ఒక దేశంలో గుర్తించడం జరిగింది. అది మానవులో ఎక్కడ అంటే యూకేలో. ఎక్కడ? యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో. సో అక్కడ యూకేకి సంబంధించిన అంశం కాబట్టి యూకేలో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? రిషి సునాక్. ఎవరు? రిషి సునాక్. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. సో మనం అంతర్జాతీయ అంశాలు కానీ, జాతీయ అంశాలు కానీ, ప్రాంతీయ అంశాలు కానీ, ఇంపార్టెంట్ డేస్ కానీ, వార్తల్లో వ్యక్తులు కానీ, ఇలా ప్రతి అంశాన్ని చర్చించుకున్నాక ఆ ఎపిసోడ్లు అంటే ఎపిసోడ్ 1 or 2 గాను చెప్పుకున్నాక చివరి ఎపిసోడ్లో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తూ వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలనే వాటిని కూడా చెప్పుకుంటున్నాం. సో ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసినప్పుడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే మనం చదవడం ఒక ఎత్తు అవుతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడము, ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం కూడా అంతే ఎత్తు. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మన ప్రాక్టీస్ ఎంత ఉంటే అంత క్విక్గా సబ్జెక్ట్ అర్థమవుతుంది, అంత ఈజీగా మార్క్స్ స్కోరింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనము అంతర్జాతీయ అంశాల్లో భాగంగా నవంబర్ 2023కు సంబంధించిన అంశాలను చర్చించుకున్నాం కదా ఎపిసోడ్ 1 and 2గా. ఇది ఎపిసోడ్ 2లో. సో కొన్ని అంశాలను కొన్ని ప్రశ్నలుగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటిలో కూడా నేను ఏం చేస్తున్నానంటే ఆన్సర్ చెప్పకుండా 2 ఎలిమినేట్ చేస్తూ 2 తీయడం జరుగుతుంది. ఎందుకు అంటే మీకు స్పూన్ ఫీడింగ్గా ఉండకుండా మీరు ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కానీ, లేదా దాన్ని తగ్గ హింట్ ఇస్తే దాని త్రూ ఆన్సర్ చేయడం కానీ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చెప్తున్నాను, గమనించగలరు.
సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ఎపిసోడ్ కానీ ప్రీవియస్ ఎపిసోడ్ కానీ చెప్పిన వాటి నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్, అంటే వాటి నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్ మ్యాటర్స్. సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సో భారతదేశం నేపాల్, భారతదేశం అమెరికా, భారతదేశం జపాను, భారతదేశం రష్యా. బి అండ్ డి కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. అంటే భారతదేశం నేపాల, భారతదేశం జపానా. సో ఇక్కడ భారతదేశం జపానా, భారతదేశం నేపాల. సో మన పొరుగు దేశం అని కూడా అనుకోవచ్చు, పొరుగు దేశంతో జరిగింది అనుకోవచ్చు. సో హింట్ ఇచ్చేసాను, ఆన్సర్ చెప్పుకోవచ్చు. సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్యలో జరిగాయి? భారతదేశం నేపాల, భారతదేశం జపానా. భారతదేశం అమెరికా కాదండి, భారతదేశం రష్యా కాదు. నెక్స్ట్ అంశం, ఆస్ట్రా హింద్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? పర్త్లోనా, పూణేలోనా, ముంబైలోనా, పఠాన్కోట్లోనా? పఠాన్కోట్ కాదండి, ముంబై కాదు, పర్త్లోనా, పూణేలోనా. ఆస్ట్రా హింద్ అనేది ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరుగుతున్నటువంటి సైనిక విన్యాసాలు. రెండవది అని చెప్పుకున్నాము, ఆస్ట్రేలియాలో జరిగినాయి అని చెప్పుకున్నాము. సో అంటే ఆన్సర్ హింట్ ఇచ్చేసాను చూడండి, ఏనా బీనా ఆన్సర్, పర్తా పూణేనా. ఆస్ట్రా హింద్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? పర్త్లోనా, పూణేలోనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బార్డ్ అనే ఏఐ చాట్ బాట్ని టీనేజర్స్ కోసం ఏ సంస్థ పరిచయం చేసింది? సో ఏఐ చాట్ బాట్ అంటే దాని గురించి చెప్పాను నేను ఇందాకనే. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ని టీనేజర్స్ కోసం ఏ సంస్థ పరిచయం చేసింది? మైక్రోసాఫ్టా, యాపిలా, గూగులా, రిలయన్సా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఉంది, అంటే మైక్రోసాఫ్టా, గూగులా. సో ఆ సంస్థకు సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నారు. సో హింట్ ఇస్తున్నాను చూడండి, ఆన్సర్ చెప్పకుండా హింట్ ఇస్తున్నాను, అంటే మాకు ఒక బిట్ కూడా ఎక్స్ట్రా చెప్తున్నట్టుగా. బార్డ్ అనే ఏఐ చాట్ బాట్ని టీనేజర్స్ కోసం ఏ సంస్థ పరిచయం చేసింది? మైక్రోసాఫ్టా, గూగులా. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది, యాపిల్, రిలయన్స్ కాదు. ఏదైతే ఆన్సరో ఆ సంస్థకు సుందర్ పిచాయ్ హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ అంశం, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆస్ట్రా హింద్ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సో భారతదేశం శ్రీలంకనా, భారతదేశం పాకిస్తానా, భారతదేశం అమెరికానా, భారతదేశం ఆస్ట్రేలియానా? ఆస్ట్రా అనే పదంతో మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. సో భారతదేశం శ్రీలంక కాదండి, భారతదేశం పాకిస్తాన్ కాదు, భారతదేశం అమెరికానా, భారతదేశం ఆస్ట్రేలియా. బీడీలోనే ఆన్సర్ ఉందండి, ఏసీలో ఆన్సర్ లేదు. సో ఆస్ట్రా హింద్ సైనిక విన్యాసాలు పర్త్లో జరిగాయని చెప్పాను సెకండ్ ఎడిషన్గా. సో హింట్ ఇచ్చాను చూడండి, పెర్త్ అనేది ఏ కంట్రీలో ఉంది. సో దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు, భారతదేశం అమెరికానా, భారతదేశం ఆస్ట్రేలియానా. నెక్స్ట్, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఇండియానా, మలేషియానా, సింగపూరా, ఇండోనేషియానా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఇండియా, ఇండోనేషియాలో. నెక్స్ట్ అంశం, సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఔద్లోనా, పూణేలోనా, హైదరాబాదా, పితోర్గఢా, వరంగల్? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, హైదరాబాద్ కాదు, వరంగల్ కాదు. సో ఔదా, పూణేలోనా, పితోర్గఢ్, ఉత్తరాఖండ్లోనా? సో ఎక్కడ జరిగాయి సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు? సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు భారతదేశం మరియు నేపాల్ మధ్యలో జరిగినటువంటి సైనిక విన్యాసాలు అని చెప్పుకున్నాం. సో ఔద్లో జరిగాయి, పితోర్గఢ్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీపావళికి సెలవు దినం ప్రకటించినటువంటి అమెరికా రాష్ట్రం ఏది? న్యూయార్కా, టెక్సాసా, బోస్టనా, కాలిఫోర్నియా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలో ఉన్నది, అంటే న్యూయార్కా, బోస్టనా. సో ఇంతకుముందు చెప్పాను దీని గురించి, న్యూయార్కా, బోస్టనా. అంగోకార్ వాట్ ఏ దేశంలో కలదు? సో 8వ ప్రపంచ వింతగా దీన్ని ప్రకటించడం జరిగింది అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. చాలా పురాతనమైన కట్టడము, సూర్యవర్మన్ II నిర్మించాడని చెప్పుకున్నాము. 12వ శతాబ్దానికి సంబంధించిన హిందూ దేవాలయం అని కూడా చెప్పుకున్నాను. ఎక్కడుంది? కాంబోడియానా, థాయిలాండా, వియత్నామా, నేపాలా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది, కాంబోడియానా, థాయిలాండా. నెక్స్ట్ అంశం, అనక్రకటౌ అగ్నిపర్వతం ఎక్కడ కలదు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇటీవలే బద్దలైంది అని చెప్పాను. హవాయిలోనా, ఇండోనేషియానా, శ్రీలంకనా, ఇటలీయా? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, ఇటలీనా, ఇండోనేషియానా? అనక్రకటౌ. సో మౌంట్ మెరాపి కూడా అదే దేశంలో ఉంది అని చెప్పాను. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, హింట్ ఇచ్చాను, మౌంట్ మెరాపి ఎక్కడుందో అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది, ఇండోనేషియానా, ఇటలియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 95వ సభ్య దేశంగా చేరింది ఏది? సో 95వ సభ్య దేశంగా చేరింది ఏది? పెరూనా, చిలీనా, ఇథియోపియానా, అర్జెంటీనానా? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది, పెరు అన్న, చిలీ అన్న, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఐఎస్సి అన్నాం కదా. సో దాంట్లో 95వ సభ్య దేశంగా చేరినటువంటి
దేశం ఏది అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది, పెరునా చిలియా. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం గుర్గాంలో ఉంది అని చెప్పుకున్నాం. సో సోలార్ గురించి ఇది ఎక్కువగా పాటుపడుతుంది. సో దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అవన్నీ కూడా అక్కడ ఈ మ్యాటర్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో 95వ సభ్య దేశంగా చేరింది ఏది? పెరునా చిలియా. ఇథియోపియా కాదండి, అర్జెంటీనా కాదు. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు, ఆ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాము. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, సో ఆన్సర్ని ఎలా రాబట్టుకోవాలి అనేది కూడా మనము ఇప్పటిదాకా డిస్కషన్ చేసాం. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్తగా రివిజన్ చేయాలి. వాటితో పాటుగా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మోడల్ పేపర్ చేసినట్టయితే రివిజన్ జరిగి మీకు ఎక్కువ స్కోరింగ్ రావడం జరుగుతుంది. జాబ్ వచ్చే అవకాశాలు కూడా పెంచుకున్న వారం అవుతాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇలా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, వాటితో పాటు థీమ్స్, ఇవన్నీ కూడా చూసుకొని చదవాలి. విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే రివిజన్కి ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇలా కరెంట్ అఫైర్స్ చదువుతూ వాటిని మళ్ళీ డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్. డైనమిక్ అంటే చెప్పాను కదా, ఒక జరుగుతున్న అంశం. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే జరుగుతున్న అంశానికి సంబంధించిన ఏదైనా డేటా ఉందో అదంతా కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదవాల్సి ఉంటుంది. ఇలా విడివిడి విభాగాలుగా చదువుతూ మరియు స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మెర్జ్ చేస్తూ చదివినట్టయితే అలా చదువుతూ మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయాలండి. ప్రాక్టీస్ చేయకపోతే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ కోసం మోడల్ పేపర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఇంకేదైనా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మేము ఆల్రెడీ మేము ఇక్కడ పొందుపరుస్తున్నాం మీకోసం. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వాటితో పాటుగా ఇంకొన్ని చేయడం వల్ల మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది. సో నవంబర్ 2023కు సంబంధించిన పలు అంతర్జాతీయ అంశాలు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ 2 ఎపిసోడ్లుగా మనం చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.